నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరగాలన్నా, లేదు కొంతమందికి ఎలా ఉంటుందంటే విపరీతమైన అనుమానం ఉంటుంది. భర్త మీద భార్యకు కావచ్చు, భార్య మీద భర్తకు కావచ్చు. అటువంటి లేనిపోయిన అపోహలు కానీ లేకపోతే అనుమానాలు కానీ తొలగి వాళ్ళ సంసారం చక్కగా సాఫీగా సాగాలి. మధ్యవర్తులు వచ్చి ఆ మధ్యవర్తుల వల్ల వీళ్ళ సంసారం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలండి? తప్పకుండా అమ్మా. ఇందాక లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం. ఏంటిది? కొత్త ఒక వింత పాత ఒక పాత ఒక రోత. రోత లాగా వివాహం అయినటువంటి సందర్భం కానీ ఉమ్, ఆ వయస్సు కానీ జనరల్గా పోతూ ఉంటే వయసు పెరిగిన రీత్యా ఇప్పుడు ఉండేటువంటి ఈ టెన్షన్స్ ఈ మగవారికి మనీ రిలేటెడ్ కానీ లైక్ ఇంకేదైనా, ఉమ్, సో మగవారైనా ఆడవారికైనా అందరూ వర్క్ చేస్తున్నారు కనుక మనీ రిలేటెడ్ ఎవరికైనా ఇచ్చి స్ట్రక్ అయిపోయేటువంటి సందర్భాలలో కానీ, లేదా సంతానం విషయం కావచ్చును, లేదా మరొకటి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ లేకుండా అయిపోయింది. అవునండి, ఇది ఎవరి మాత్రం టైం నిజం. వారికి అవును. అయిపోయింది. పిల్లలతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడదాము అన్నా కూడా ఆ టైం లేదు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక పావు గంట 20 నిమిషాలలో మళ్ళా ట్యూషన్ నుంచి రాగానే బస్ తినడమా పడుకోవడం మళ్ళీ ఉదయం. సో ఈ 1-2 ఇయర్స్ పాపలను కూడా వారి అమ్మకు కానీ లేదా వారి అత్తయ్యకు కానీ అప్పచెప్పేసి జాబ్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఎవరైనా. అంటే ఇక్కడ ఈ సందర్భాలలో ఎవరు వీరికి పరిచయం అవడం, జెంట్స్కు లేడీస్ కావచ్చు, లేడీస్కి జెంట్స్ కావచ్చు. ఈ సందర్భాలలో ఏవో కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడము, కొన్ని ఎఫైర్స్ కావచ్చు, ఇలాంటివి అవి మనం చెప్పలేం. అంటే జాతకరీత్యా అర్థమైపోతుంది చూస్తే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఆ భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ ప్రేమ తక్కువ అయిపోతూ ఉంటుంది. కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ కొన్ని బయటపడ్డ సందర్భాలు కూడా ఉంటుంది. మీ భార్య పలానా వ్యక్తితో మాట్లాడింది నేను చూశానని చెప్పి ఎవరైనా చెప్పడం కానీ, ఈ విషయం చెప్తే ఎక్కడ నా భార్య నన్ను విడిచిపెట్టిపోతుందో అనేటువంటి ఆలోచన కానీ, ఎన్నో భర్త గురించి అయినా భార్యకు కానీ ఏమైనా ఫోటోలో మన మెసేజ్ చేసిన చాట్స్ లేదా ఈ వాట్సాప్లో ఏమైనా చూసినా వీరు పడుకున్న సందర్భాల్లో కానీ, అంటే ఏది నిద్రపోయిన సందర్భాలలో ఈ భార్య భర్త యొక్క ఫోన్ అన్లాక్ చేసి చూసినటువంటి సందర్భాలలో ఏమైనా చెప్పలేము. ఈ దొరికిన సందర్భాలలో ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు అనేటువంటి దూరం అయిపోతుంది. మనం ఏం చెప్పాలి? సప్తమ భావంలో కుజుడు ఉన్న, అష్టమ భావంలో శుక్రుడు ఉన్న, కుజుడున్న, మళ్ళీ శనేశ్వరుడున్న, గురువు శని 12వ భావంలో కలిసి ఉన్న, 12వ భావంలో గురువు శని కలుసున్న. సో కుజుడు శని కలిసి ఉన్నప్పటికీ కొన్ని గ్రహాలు శుక్రుడు శనేశ్వరుడు కలుసున్న ఖచ్చితంగా ఏదో ఒక అఫైర్స్ అనేటువంటిది జాతకరీత్యా మనకు తెలిసిపోతుంది 100%. అయితే ఇక్కడ వీరికి మనం చెప్పేటువంటి రెమెడీ ఇప్పుడు అనురాగంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక రెమెడీ చెప్తున్నాం, ఈ రెమెడీ చేయాలంటే కూడా వీరికి నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనకు ఈ రెమెడీ చేయాలా వద్దా, చేస్తే బాగుంటుందా అనేటువంటి డౌట్స్ కూడా వస్తాయి. సో తప్పకుండా అప్పుడు జన్మ చాట్ అనేటువంటి చెక్ చేసుకొని నిజమేనా అనే నిర్ధారణ చేసుకున్న తర్వాత నిజమా కాదా అనేటువంటిది నేను నిర్ధారణ చేస్తా. టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ అనుమానం ఉంది, అది నిజమా కాదా అనేది కావాలి కదా. ఇప్పుడు మీకు కడుపును వస్తుంది, నాకు అపెండిక్సా లేదా గ్యాస్ ప్రాబ్లమా లేదా కడుపులో ఏమైనా గడ్డ అయిందా లేదా కడుపులో ఇంకేమన్నా అయిందా, ఇన్ఫెక్షన్స్ అనేది ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీలో రాళ్ళు వచ్చినా కూడా మనకు పొత్తి కడుపులో నొప్పి లేస్తుంది.
చెప్పలేం కదా. అది ఏంటిది అనేది నీకు ఎట్లా నిర్ధారణ అవుతుంది? మీరు డాక్టర్ దగ్గరికి వెళితే పలానా టెస్ట్ రాస్తే, పలానా స్కానింగ్ చేస్తే, 2 కొబ్బరి బొండాలు తాగి రాపో బాబు నీకు కిడ్నీ రాళ్ళు ఉన్నాయో లేవో చెప్తా అంటాడు. అవునా కదా? కడుపు ఫుల్ వాటర్ లో ఉండాలి. సో అంటే చెప్తున్నా, ఇదంతా సబ్జెక్ట్ నేను చెప్పేది. ఏదో ఊరికే వచ్చేసి కూర్చొని ఇది ఇట్లా అది అట్లా అంటే జనాలు కూడా వాళ్ళనే నమ్ముతున్నారు. నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కనుక ఇలాంటి సందర్భాలలో తప్పకుండా భార్యాభర్తలు ముందు అనురాగంగా ఉండాలి అనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని హనుమాన్ చాలీసా చదవాలి. ఇద్దరు కలిసి కూర్చొని 41 రోజులు హనుమాన్ చాలీసా ఈ సమయానికి చదువుదామని చెప్పి నిర్ధారణ చేసుకొని చదవండి. అంటే ఇప్పుడు నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఒకవేళ కొంతమంది భర్తలు చదవడానికి ఇష్టపడరు, నేను నమ్మలే అలా చెప్పేస్తారు. అలాంటప్పుడు ఈవిడ ఒక్కవిడే కూర్చొని చదువుకున్నా, లేకపోతే కొంతమంది భార్య ఏం చెప్పినా అమ్మా నేను హోమం చేయమన్నా వాళ్ళను, అది కూడా వినరు కదా అండి. మాట అయ్యో హోమం చేయమనలేదు, గుడికి వెళ్ళమని చెప్పలేదు, లేదా మరొకటి చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు నీ కర్మకు నువ్వే బాధ్యులు, అది నీ కర్మ. అది నేను వినానడం నీ కర్మ, అవునా కాదా? దానికి నువ్వే బాధ్యులు అవుతావు, మనకేం సంబంధం? అంటే ఆమె కూడా బాధపడుతుంది. నేను చెప్తా, ఆమె తర్వాత చెప్తా, ముందైతే ఇది రెమెడీ. ఇప్పుడు మరి అదే కదా ప్రేమ అంటే, కూర్చోవాలే, ఇద్దరు కూర్చొని చదవండి. కాలు విరిగితే హాస్పిటల్కి పోవా? అవన్నీ చేస్తారండి జనరల్ గా. కాలు విరిగితే హాస్పిటల్ పోతారా? పోతారు. భార్య తీసుకొని పోతుందా? పోదా? లేదా నీ భార్యనే మొండిది, కూర్చొని చెప్తే వినదు, నీ భార్యకే హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తీసుకొని పోవాలి మీరు? అట్లనే మాకు సంసారం డిస్టర్బెన్స్ వచ్చింది, కూర్చోండి అంతే. రెండవది, ప్రతి శుక్రవారము ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కాటుక పెట్టుకోవాలి ఖచ్చితంగా. 100% కాటుక పెట్టుకోవాలి అంతే, శుక్రవారం, ప్రతి శుక్రవారం. అదే విధంగా గోధుమతో చేసినటువంటి లడ్డు, గోధుమతో చేసినటువంటి చపాతి, ఇది ప్రతిరోజు పడుకునే ముందు స్వీట్ కానీ, ఆ గోధుమతో చేసినటువంటి స్వీట్ కానీ, లడ్డు లైక్, లేదా చపాతీ కానీ, మళ్ళీ ఆయిల్ వేసి కాల్చండి, ఆయిల్ వేయకూడదు, పుల్క లైక్. ఓకే. ఇది చెరొక్కటైనా పడుకునే ముందు తినండి. లేదా తేనెను కాస్త ఇద్దరు కూడా స్వీకరించి పడుకునే ప్రయత్నం చేయండి. రాధాకృష్ణుని యొక్క స్వామి యొక్క చిత్రపటము ఇంట్లో మీ యొక్క బెడ్రూమ్లో మీకు రైట్ సైడ్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు పడుకున్నాక మీకు రైట్ సైడ్ ఏమో మన తల దిండుకి రైట్ సైడ్ సైడ్ రాధాకృష్ణ యొక్క చిత్రపటాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా భార్య గాని భర్త గాని నా మాట వినరు, ఎవరైనా సింగిల్ గా చేసుకునే వారు ఉంటే మాత్రము బ్లాక్ కలర్ లో ఉంటవి ఉలవలు లేదా ఉప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ భార్య భర్తల పేరు చెప్పుకొని అన్యోన్య దాంపత్య జీవన సిద్ధ్యర్థం అని సంకల్పంలో యాడ్ చేసి మీరు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. నల్ల కుక్కకు గోధుమతో చేసినటువంటి చపాతీని తినిపించే ప్రయత్నం చేయండి. కుదిరితే కొంత నువ్వుల నూనెను ఆ చపాతీపై వేసి కాల్చి తినిపించే ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా వెండితో చేసినటువంటి గణపతి ఉంగరాన్ని ధరించడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. కాల్స్ ద్వారా ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీ రెమెడీస్, అందుకనే చాలా మంది ఇష్టపడతారు. సో నిజంగా భార్యాభర్తల అన్యోన్యత గురించి చాలా మంచి రెమెడీస్ చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి.